హాయ్ హలో నమస్తే. వాస్తవం మార్నింగ్ న్యూస్కు స్వాగతం. నేను మీ దండవుల శ్రీనివాస్. ఈరోజు ప్రధాన పత్రికల్లో ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి, వెలుగు, వాస్తవం, డిజిటల్ మీడియా వివిధ ప్రధాన పత్రికలు వచ్చిన వార్తల్లో బ్యానర్ ఐటమ్స్ ముఖ్యమైన అంశాలని పరిశీలిస్తే ఒక 4 ముఖ్యమైన వార్తల్ని మనం ఈరోజు గుర్తించాం. దాని గురించి షార్ట్గా మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను. షార్ట్ డిస్కషన్. దాంట్లో మొదటగా ఇందూరులో, నిజామాబాద్లో రైతు మహోత్సవం పేరిట జరిగిన కార్యక్రమం చాలా అయింది. అది 3 రోజుల పాటు కొనసాగుతుంది. రైతులకు ఆ వ్యవసాయ రంగంలో గతంలో పాత సర్కార్ చేసింది అందరికీ తెలిసిందే. సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి వ్యవసాయ రంగంలో ఎట్లా డెవలప్ కావచ్చు, వంగడాలు కావచ్చు, విత్తనాలు, ఆ పంటలకు సంబంధించిన ఆ కార్యక్రమానికి సంబంధించి ఉత్తమ్ కుమార్, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల వీళ్ళందరూ కూడా హాజరైన ఆ ప్రోగ్రాం ప్రధానంగా మనకు కనిపిస్తుంది. దాంట్లో కీలకమైన కామెంట్స్ చేశాడు ఉత్తమ్ కుమార్ రెడ్డి. ఏమన్నాడంటే, మనల్ని మన పిల్లల్ని తాకట్టు పెట్టి లక్షల కోట్లు అప్పు చేశాడు కేసీఆర్ అని. అంటే ఈ మాట రేవంత్ రెడ్డి చెప్పుకుంటూనే వస్తుంది. కానీ ఇక్కడ కొత్తగా వినిపించిన పదం ఏంటంటే, మనల్ని మన పిల్లల్ని కూడా వాళ్ళ పిల్లల్ని మన భవిష్యత్తుని మన పిల్లల భవిష్యత్తుని కూడా కేసీఆర్ తాకట్టు పెట్టాడు. అభివృద్ధి పేరుతో తెలంగాణ, బంగారు తెలంగాణ తెస్తామన్న పేరుతో, లేకపోతే ఇంకా నేనే దేశానికి నెంబర్ 1 రోల్ మోడల్గా రాష్ట్రాన్ని నిలుపుతున్నా అనే ఒక పేరుతో లక్షల కోట్లు అప్పు చేశాడు. మనల్ని మన పిల్లల్ని తాకట్టు పెట్టని అర్థం వచ్చే విధంగా ఆ పదాన్ని వాడాడు అక్కడ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. అట్లాగే ఆ లక్షల కోట్ల అప్పుల్లో 1,00,000 కోట్లు కాళేశ్వరానికి పెట్టాడు. అది మూడేళ్ల పాటు కూడా లేదు, కూలిపోయిందనే ఆరోపణ కూడా చేశారు. కాంగ్రెస్ గవర్నమెంట్ మొదటి నుంచి చేస్తూ ఉంది. ఎలక్షన్స్ ముందు నుంచి కూడా ఇప్పటివరకు చేస్తూ ఉన్న దాంట్లో కాళేశ్వరం. అట్లాగే కాళేశ్వరం నీటితో సంబంధం లేకుండా, అవసరం లేకుండా గడిచిన వానాకాలం యాసంగి సీజన్కి సంబంధించి 281 లక్షల టన్నుల ధాన్యాన్ని పండించగలిగినాం మనం. అంటే అది కూడా చెప్పారు. లక్షల కోట్లు పెట్టి మేము కాళేశ్వరం కట్టి తెలంగాణని మొత్తం సస్యశ్యామలం చేసినాం. ఇంత పంట దిగుబడి రావడానికి, వ్యవసాయం వరి పెరగడానికి కారణం కాళేశ్వరం ప్రాజెక్టే అని చెప్పుకుంటున్న బీఆర్ఎస్ శ్రేణులు, పార్టీ, ఆ ప్రభుత్వం. అయితే దాని అవసరం లేకుండా మేము చూపించినాం. అది కూలిపోయింది, వాటర్ వాడలేదు. కానీ వానాకాలం యాసంగి సీజన్లో 281 లక్షల టన్నుల ధాన్యం పండించగలిగినాం అని చెప్పి ఆయన అన్నాడు. దాంతోపాటు సన్నబియ్యం పథకం ప్రవేశపెట్టడం మూలంగా దొడ్డు బియ్యం అక్రమ రవాణాకు చెక్కుబడింది. ధాన్యం కొనుగోలు విషయంలో కూడా పక్కాగా గత సర్కారు చేసినట్టుగా రైతులను ఇబ్బంది పెట్టాము. ఎవరైనా అధికారులు నిర్లక్ష్యం చేస్తే, అక్రమాలు చేస్తే వాళ్ళని సస్పెండ్ చేస్తామని చెప్పి ఇందూరు వేదికగా, నిజామాబాద్ వేదికగా కామెంట్ చేసిన అవి కూడా వైరల్ అవుతున్నాయి. దాంట్లోనే ఆ ప్రోగ్రాంలో తుమ్మల మాట్లాడిన మాటలు కూడా కొంత వైరల్ అయ్యాయి. ఆయన తుమ్మల నాగేశ్వరరావు ఎక్కడ మాట్లాడినా కానీ, ఆ డిపార్ట్మెంట్ మీద ఆయన ఏ కామెంట్ చేసినా కానీ అది ఒక రకంగా చెప్పాలంటే అది వైరల్ అవుతుంది, సంచలనమే అవుతుంది. ఎందుకంటే ఆయన ఆచితూచి ఏం మాట్లాడాలో ఆయనకు తెలియదు. అప్పుడప్పుడు నోరు జారుతాడు, అప్పుడప్పుడు ఏదో అంటాడు. నిన్న కూడా అదే మాట మాట్లాడాడు. ఏంటంటే, ఇందూరులో ఆర్థిక ఇబ్బందులు, అంటే అప్పులపాలై ఉన్న ఇంట్లో పెళ్లి జరిగితే ఎట్లా ఉంటుందో మా పరిస్థితి అట్లనే ఉంది అని అన్నాడు. ఏదైతే రేవంత్ రెడ్డి ఇక్కడ ఏదో బంగారు కవచ కుండలాలు ఉంటాయని చెప్పి వచ్చినాం, మేము అధికారంలోకి వచ్చినాం, ఇక్కడ ఏం లేవు అని చెప్పి మొదటి రోజే పెదవి విరిచి జనాల మీద నీళ్లు గుమ్మరించి ఎన్నో హామీలు ఇచ్చి వచ్చిన ప్రభుత్వం మాట్లాడిన మాటలు అంటే ఇక్కడ నిజంగా చెప్పాలంటే ఏమి లేవు. వాళ్ళకి తెలుసు అప్పటికి జనాల్ని హామీలు ఇచ్చి ఏదో రకంగా అధికారంలోకి రావాలి అని ఒకరు, అధికారం నిలబెట్టుకోవాలని ఒకరు. మొత్తానికైతే రేవంత్ రెడ్డి వచ్చిండు. రేవంత్ రెడ్డి వచ్చిన మరుక్షణమే మాట మాట్లాడండి, దాన్ని రిపీట్ చేస్తూ పోతారు అంతా కూడా. దాంట్లో భాగంగా మళ్ళీ ఈరోజు తుమ్మలు కూడా మాట్లాడండి. ఏంటంటే, ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్న ఇంట్లో, అంటే పూర్తిగా అప్పులపాలై ఉన్న చేతిలో జేబులో రూపాయి లేని ఇంట్లో ఒకటేసారి పెళ్లి పెట్టుకుంటే ఎట్లా ఉంటుంది, ఆ పెళ్లికి ఎంత ఖర్చు ఉంటుంది, అట్లా అయిపోయింది మాకు అని చెప్తున్నా. అంటే అన్ని హామీలు ఇచ్చినాం, ఇవ్వాల్సినవి బాగున్నాయి, ఇవ్వలేకపోతున్నాం అనేది. దాంతో తర్వాత ఆయన మాట్లాడిన మాట ఏంటంటే, రైతు భరోసా, అంటే రైతు బంధు అనే పేరుతో రైతు భరోసా పెట్టారు కదా, ఎకరానికి 12,000 చొప్పున అని. దాన్ని మార్చి 31లోగా వేస్తామన్నారు. అది రాలేదు. మధ్యలో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎలక్షన్ సంబంధించిన కోడ్ వచ్చిన నేపథ్యంలో కొంత బ్రేక్ పడింది. 31లోపు అన్నీ వేస్తామని చెప్పారు. కానీ 31 తారీఖు అయిపోయింది. ఇప్పుడు ఏప్రిల్ ఆల్రెడీ 31కి దగ్గర వస్తూ ఉంది. నెల రోజులు గడుస్తూ ఉన్నా కానీ 3 ఎకరాలకే పరిమితం చేశారు. ఇంకెవరికి రైతు భరోసా పర్లేదు. దాని మీద కూడా ఆయన సంజాయిషి ఇచ్చుకునే క్రమంలో ఈ మాట మాట్లాడినట్టుగా మనం భావించాలి. ఏంటంటే, రూపాయి లేని ఇంట్లో, అప్పులపాలైన ఇంట్లో పెళ్లి పెట్టుకొని పెళ్లి పనులు చేస్తూ ఉంటే ఎట్లా ఉంటుందో మా పరిస్థితి అట్లా ఉందంటే, చిల్లి కావలేదు, చేతిలో పైసలు లేవు, కట్నం ఇవ్వాలి, ఏర్పాట్లు చేయాలి, పెళ్లి చేయాలి గ్రాండ్గా, అంటే ఏం చేయడానికి లేవు. ఇక అంత దిక్కులు చూస్తున్నట్టుగా ఉందన్నట్టుగానే
ఆయన మాట్లాడిన వైఖరి కనబడతా ఉంది. అట్లాగే క్షమించండి ఆలస్యానికి, మమ్మల్ని మన్నించండి, మా తప్పును క్షమించండి అని కూడా ఆ వేదికగా తుమ్మల నాగేశ్వరరావు ప్రజలకు ఒక అప్పీల్ చేసుకున్నారు. అంటే సకాలంలో వేయలేకపోయినాం, ఆల్రెడీ ఒక విడత 2 విడతలు పోయింది, ఆ సీజన్ పోయింది, 2 సీజన్లు ఎగ్గొట్టేశారు. దాని మీద స్లాబ్ రేట్ ఎంత ఉండాలి, దీని సర్వే జరుగుతుంది, అభిప్రాయ సేకరణ అంటూ డబ్బులు లేని విషయాన్ని కప్పుపుచ్చుకునేందుకు ఒక 2 సీజన్లని ముంచేశారు రైతులని. ఒక అపవాద మూట కట్టుకున్న ప్రభుత్వం మొన్న మార్చి 31లోగా వేసేస్తామని చెప్పిన 3 ఎకరాలకే పరిమితం చేసింది. దాన్ని ఇంకా నెల రోజులు ఎక్కువైతుంది. తొందరలో వేస్తామని చెప్పిండే తప్ప ఎప్పటి వరకు వేస్తామని డేట్ మళ్ళీ చెప్పలేదు. ఎందుకంటే ఆ డేట్ వరకు కూడా వేయమనే విషయం వాళ్ళకు కూడా తెలుసు. జనాలకు చెప్పి జనాలకు రైతులకు కూడా అర్థమైపోయింది వీళ్ళు చెప్పిన డేట్కి ఏదేయని చెప్పి. ఆ మాట అన్నాడు ఆయన, తొందరలోనే వేస్తామన్నాడు తప్ప తొందర ఎప్పుడో నెలకో 2 నెలలకో తెలియదు. అది ఇంపార్టెంట్ ఒక వార్తగా మనం చూడొచ్చు. నెక్స్ట్ 1,00,000కు దాటిన బంగారం ఆల్ టైమ్ రికార్డ్. 1,00,000 అని ప్రచారం చేసేసి లాస్ట్కి అయితే 1,00,000కు చేరింది తులం బంగారం. అంటే తులం బంగారం 1,00,000కు చేరుతుంది, ఇంకా పెరుగుతుంది అని దాదాపు 2-3 నెలల నుంచి అంటున్నారు. అది చేరింది. అయితే ఇంకా కొన్ని పత్రికల్లో మాత్రం అది 1,23,000కు కూడా పెరిగే అవకాశాలు ఉన్నాయి. పెళ్లిళ్ళ సీజన్, కొనలేని పరిస్థితి, చాలా భారమైన ఆర్థిక భారమే పడి ఉంది పేద జనం మీద అనేది కూడా ఒక వార్తల విశ్లేషణగా మనం చూడొచ్చు. అట్లాగే తులం బంగారం మీద బాల్కొండ నియోజకవర్గంలో గొడవైంది మొన్న. అక్కడ నిజామాబాద్ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రిగా ఉన్న జూపల్లి కృష్ణారావు ఏదో ప్రోగ్రాంకి వస్తే ఆ నియోజకవర్గంలో అక్కడున్న బీఆర్ఎస్ శ్రేణులు తులం బంగారం ఇస్తామన్నారు. కళ్యాణ లక్ష్మి చెక్కుతో పాటు ₹1,00,000 చెక్కుతో పాటు తులం బంగారం అన్నారు కదా. ఆ బంగారం ఏది అని నిలదీసిన కార్యక్రమాలు అయితే అక్కడ జరుగుతున్నాయి, వేరే దగ్గర నిలబడతలేదు. కానీ ఆ తులం బంగారం జనాలకు ఎంతమంది గుర్తుందో తెలియదు, కానీ వాళ్ళు గుర్తు చేశారు, నిలదీశారు. ఇప్పుడు ఆ తులం బంగారం మాట ఎత్తే అసలు ఎవరిచ్చారు? ఆల్రెడీ కవిత అడిగింది, మండలిలో అడిగింది తులం బంగారం అన్నారు. అందరూ పొన్నం ప్రభాకర్ దాన్ని సమాధానం ఇస్తూ మేము ఇవ్వలేమని చెప్పి కూడా అన్నారు. కాబట్టి ఇప్పుడు ఆ తులం బంగారం ఇచ్చడం మర్చిపోవాల్సిందే, అది సాధ్యం కాదు, కాని పని. ఆ కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులు సకాలంలో ఇస్తే సరిపోతుంది. ఆ సీఎంఆర్ఎఫ్ చెక్కులు ఏమైనా ఉంటే అవి సకాలంలో ఇస్తే సరిపోతుంది తప్ప ఈ తులం బంగారం గురించి జనాలు ఆశ పెట్టుకొని దాని గురించి ఎదురు చూడాల్సిన పరిస్థితి జనాలకు కూడా అర్థమైపోయింది. అంటే ఇంపార్టెంట్ మెయిన్ స్కీమ్లన్నీ పక్కన పెట్టేశారు. ఒక సన్న బియ్యం మాత్రం తీసుకొచ్చి చెప్పంది ఇచ్చింది. దీంతోనే ఇంకా పండుగ చేసుకుంటారని చెప్పే పరిస్థితి కాంగ్రెస్కు ఉంది. రోజుకో ఇంట్లో పోతున్నారు, తింటున్నారు సన్న బియ్యం. ఆహా ఓహో, ఇది పండుగనే చేసుకుంటుంది పేద. అంటే సన్న బియ్యం ఇస్తే సరిపోయింది, ఇంకా నిత్యావసరాలు, ఆధారాలు, ఈధారాలు, ఉపాధి అన్నీ పక్కన పెట్టి బియ్యం ఇస్తే చాలు ఆ కుటుంబం మొత్తం బతికిపోతుందనే లెవెల్లో ప్రచారం చేసుకునే పాలకుల పరిస్థితి మనం చూస్తున్నాం. జనాల దుస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాం. ఇది రెండో ఐటెం. ఇంకోటి లగచర్ల విషయంలో జాతీయ హక్కుల కమిషన్ కీలకమైన కామెంట్ చేసింది. గతంలో అప్పుడు జరిగిన భూసేకరణ, లగచర్ల భూసేకరణ వివాదాస్పదమైంది. దాంట్లో పరిశ్రమలు పెడుతున్నారు, ఫార్మా కంపెనీలు తెస్తున్నారని చెప్పి అక్కడ లంబాడ రైతులు భూమి ఉన్న వాళ్ళంతా కూడా దాన్ని వ్యతిరేకించిన నేపథ్యం. బీఆర్ఎస్ దాన్ని సపోర్ట్ చేసింది, దాన్ని తిరగబడ్డారు, అక్కడ ఉన్న కలెక్టర్ని కొట్టిరు, అది వివాదాస్పదమైంది. ఆడ అందరి మీద, లంబాడ రైతుల మీద అందరి మీద కేసులు పెట్టడం, ఇంట్లోకి జరగడం, అందరిని కొట్టడం, అదంతా గందరగోళం అయోమయం అయిపోయి దాని మీద కేటీఆర్ ఢిల్లీకి పోయి జాతీయ మానవ హక్కుల కమిషన్ ఫిర్యాదు చేసినారు. దానికి సంబంధించి వాళ్ళు కీలకమైన వ్యాఖ్యలు చేసిన ఆ వార్త కూడా ప్రధాన పత్రికల్లో కనిపించింది. అదేమన్నదంటే భూసేకరణ ఓకే, భూసేకరణ ఉత్తర్వులు అదంతా గవర్నమెంట్ ఏం చేయాలనో, దేనికోసం తీసుకుంటుందో కామన్గా జరిగే ప్రక్రియ, అది బాగానే చేశారు. కానీ కేసులు పెట్టడం, ఎవరైతే తిరగబడ్డారో వాళ్ళకు నచ్చజెప్పకపోవడం, తిరగబడే వాళ్ళని కొట్టడం, స్టేషన్లో తీసుకుపోవడం, సంబంధం లేని వాళ్ళ మీద కూడా కేసులు పెట్టడం, స్టేషన్లో తీసుకుపోయి కొట్టడం రైతుల్ని, ఆ స్టేషన్లో సీసీ కెమెరాలు పనిచేయకపోవడం, ఇవన్నీ కూడా తప్పిదాలుగా ఎత్తి చూపిస్తూ దీని మీద వివరణ ఇవ్వాలంటూ ఆ డీజీపీకి, సిఎస్కు కూడా జాతీయ హక్కుల కమిషన్ ఒక 3 వివరాలకు సంబంధించి నోటీసులు ఇచ్చినట్టుగా కూడా ప్రధానంగా వార్తల్లో వినిపించింది. ఇది 3వ వార్త. ఇక 4వ వార్త, రాజీవ్ యువ వికాసానికి ఫుల్ డిమాండ్. రాజీవ్ యువ వికాసం అంటే అప్పుడు బీఆర్ఎస్ 10 ఏళ్ల పాలనలో ఎటువంటి రుణాలు ఇవ్వలేదు. వాస్తవంగా ఈ రుణాలు రాజీవ్ యువశక్తి పేరిట కాంగ్రెస్ ప్రభుత్వంలోనే గతంలో జరిగింది. ఇది ఎంతో కొంత మేలు జరిగింది. కొన్ని యూనిట్లు పెట్టకపోయినా, డబ్బులు తీసుకున్నా, వేరే దానికి వాడుకున్నా, ఏం చేసినా వాళ్ళకు ఒక ఆర్థిక వెసులుబాటు దొరికింది. ఆ దాంతో ఇంకా వేరే కార్యక్రమాలు చేసుకున్నారు. సబ్సిడీ పోను మిగతా అమౌంట్ బ్యాంకర్స్కు కట్టుకున్నారు. ఎందుకంటే బ్యాంకు వాళ్ళు టీఎం ఇయర్లోనూ ఖచ్చితంగా షూరిటీ పెట్టుకొని ఇస్తారు కాబట్టి అక్కడ కట్టాల్సిందే సబ్సిడీ పోను. అంటే దీంట్లో ఇప్పుడు ఇది పెట్టిన రాజీవ్ యువ వికాస పథకానికి 1,00,000 నుంచి 5 లక్షల వరకు 70% సబ్సిడీ, 50,000 తీసుకుంటే 100% సబ్సిడీ, 2 లక్షలోపు 2 లక్షల వరకు తీసుకుంటే 90% సబ్సిడీ. అట్లా డివైడ్గా
ఆ స్లాబ్ రేట్లు పెట్టి గవర్నమెంట్ ఈ ఇయర్కి సంబంధించి 5 లక్షల యూనిట్లు అనుకున్నారు. 5 లక్షల యూనిట్లకు 6 లక్షల అప్లికేషన్లు వచ్చినాయి. 16 లక్షల అప్లికేషన్లు, 5 లక్షల యూనిట్లకు 16 లక్షల అప్లికేషన్స్ వచ్చినాయి. డేట్ వెలిగించుకుంటూ పోతున్నారు. ఇంకా యూనిట్ల సంఖ్య పెంచాలనే డిమాండ్ పెరుగుతూ ఉందనేది ఒక వార్తగా వెలుగు పత్రికలో మనం చూసినాం. దీన్ని ప్రధానంగా 5 లక్షల యూనిట్లకు 16 లక్షల అప్లికేషన్లు. ఈ 5 లక్షల యూనిట్లను పెంచాలి. ఎక్కువ మటుకు అప్లికేషన్ పెట్టుకుంది. 70% సబ్సిడీ ఇస్తున్న 1 నుంచి 4 లక్షలలో దీనికి ఎక్కువ మంది పెట్టుకోరు. 70% సబ్సిడీ వాళ్ళు దాదాపు 70% సబ్సిడీ అంటే 2,80,000 వరకు. 4 లక్షలు తీసుకుంటే దాంట్లో ఒక 3 లక్షల వరకు, 2,80,000 వరకు సబ్సిడీ కిందనే పోతుంది. వాళ్ళు కట్టాల్సింది 1,20,000 రూపాయలు కడితే సరిపోతుంది, 20,000 రూపాయలు. అయితే దీని మీదనే ఇది తీసుకుంటేనే ఎక్కువ బిజినెస్కి ఉపయోగం ఉంటుంది అని 50,000 100% సబ్సిడీ. మీరు కట్టాల్సిన అవసరం లేదంటే కూడా 50,000కు తక్కువ మంది వచ్చారు. 50,000 నుంచి 1,00,000 లోపు తక్కువ మంది వచ్చారు. 1,00,000 నుంచి 4 లక్షల మంది వరకే చాలా అప్లికేషన్స్ వచ్చినాయి అని చెప్పేసి ఒక వివరణాత్మకంగా దాంట్లో డీటెయిల్డ్ స్టోరీగా మనం వెలుగులో చూడొచ్చు. అయితే ఈ రాజీవ్ యువ వికాసం ఫుల్ డిమాండ్ ఉంది. దీన్ని ఒక 3 సంవత్సరాలు పెంచాలి ప్రతి సంవత్సరం. అయితే గవర్నమెంట్ ఏం చెప్తుందంటే ఎక్కువ మంది వచ్చారు కాబట్టి ఎవరికైతే రావో వాళ్ళకి నెక్స్ట్ ఇయర్ ఇస్తామని చెప్పి అంటున్నా, కానీ ఆ నెక్స్ట్ ఇయర్ కోసం మళ్ళీ వేచి చూసే పరిస్థితి కూడా ఉండదు. అయ్యో మాకు రాలేదనే నిరాశన ఎక్కువ ఉంటుంది. కాబట్టి యూనిట్ల సంఖ్య పెంచాలనే డిమాండ్ కూడా కొంత పరిశీలిస్తే బాగుంటుందనే ఒక సూచన కూడా వాస్తవం టీవీ నుంచి మనం చేస్తున్నాం. అయితే ఇంకొకటి దీంట్లో వాళ్ళు చెప్పింది ఏంటంటే మంత్రులకు ఎమ్మెల్యేల వద్ద పెరుగుతూ ఉంది ఒత్తిడి. మా యూనిట్లకు ఓకే చేపియండి అని. ఎంత చేయించినా ఏం చేసినా బ్యాంకర్స్ మాత్రం ఇబ్బంది పెట్టే పరిస్థితులు ఉంటాయి. బ్యాంకర్లు ఖచ్చితంగా అక్కడ ట్రాక్ రికార్డు వాళ్ళు ఏం పెట్టుకుంటున్నారు ఏంది అవన్నీ చూసిన తర్వాత వాళ్ళకి నమ్మకం కుదిరితే తప్ప బ్యాంకర్లు ఇచ్చే పరిస్థితి లేదు. ముందు బ్యాంకర్లతో జిల్లాల వారీగా మీటింగ్లు పెట్టుకోవాలి. ఇక్కడ స్టేట్లో మీటింగ్ అయింది, కానీ జిల్లాల వారీగా కలెక్టరు అక్కడ ఉన్న లోకల్ ఎమ్మెల్యే కావచ్చు వాళ్ళంతా కూడా కలిసి మాట్లాడుకొని వాళ్ళకి విరివిగా లోన్లు ఇచ్చి ఆంక్షలు పెట్టి ఇబ్బందులు పెట్టి తెప్పించుకునే కార్యక్రమం చేయకుండా ఎట్లాగో సబ్సిడీ గవర్నమెంట్ ఇస్తూ ఉంది. మిగతా అమౌంట్ రీఫండ్ పేమెంట్ చేయడానికి ఈఎంఐలు కట్టుకోవడానికి వాళ్ళకి పెద్ద సమస్య కాదు. వాళ్ళు కడతారు కాబట్టి వాళ్ళని ఇబ్బంది పెట్టకుండా ఇస్తే కనీసం బాగా మంది పనులు లేక ఉపాధి లేక ఉద్యోగాలు లేక ఇక్కడ కూడా దొరకక అంటే కేసీఆర్ ఆయన నుంచి ఇప్పుడు అయితే ఇంకా ఘోరంగా ఉంది. బయట ప్రైవేట్ పనులు లేవు, జాబులు లేవు, ఏం లేవు. కాబట్టి కనీసం ఈ వెసులుబాటు కూడా ఎక్కువ మందికి రావాలి. బ్యాంకర్లు సహకరించాలి, యూనిట్ల సంఖ్య పెంచాలి. విరివిగా ఏడాదికి ఒకసారి కాకుండా ఏడాదికి 2 సార్లు 3 సార్లు పెట్టినా ఇది నష్టం లేదు. ఒక జాబ్ మేళ లాంటిది ఇది కూడా. ప్రైవేట్ సంస్థలను వినిపించేసి మేము 5,000 మందికి ఉద్యోగాలు ఇస్తున్నామని బట్టి ఎలాగైతే తన నియోజకవర్గంలో మధ్యలో పెట్టుకున్నాడో అట్లాంటిదే ఇది కూడా. కాబట్టి దీన్ని విరివిగా పెట్టడం మూలంగా ఉపయోగమే ఉంటుంది, నష్టమే ఉండదు. తీసుకుంటారు వాళ్ళు, మళ్ళీ ప్రైవేట్ ఉద్యోగాలకు అప్లికేషన్స్ పెట్టుకుంటారు, గవర్నమెంట్ పెట్టుకుంటారు. ఎవరు వాళ్ళు ప్రయత్నం చేస్తారు. ఇది కొంత వెసులుబాటు ఆర్థికంగా ఉంటుంది అనే అదైతే కనబడుతుంది. మొత్తానికి ఈ 4 ప్రధానమైన వార్తల్ని మనం ఈరోజు ప్రధానమైన వార్తాపత్రికల్లో చూడొచ్చు. ఇవి వాస్తవం మార్నింగ్ న్యూస్.